కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహిస్తున్న శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్లు మాట్లాడుతూ బెంగాల్ ప్రభుత్వం నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న విషయం సుప్రీంకోర్టు ప్రశ్నలతో స్పష్టమైందని తెలిపారు. ఆసుపత్రిలో జరుగుతున్న ఘోరాలు బయటికి రాకూడదనే ఉద్దేశ్యపూర్వకంగానే వైద్య విద్యార్థిని హతమార్చడం కోసం అత్యాచారం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై మూక దాడిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులను, దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మలకా రమణ, పలవెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, షేక్ పద్మ, నక్కళ్ల శ్రీను, రొంగల ఈశ్వర్రావు, జీవా, టి రాజా, రమణమ్మ, నందేశ్వరుడు, కుంచే చిన్న, చివుకుల వెంకట్రావు, రోషిణి, పాప, భారతి, లక్ష్మి, పద్మావతి, నరసమ్మ, లక్ష్మి, వాసు, రవి, ఏడుకొండలు, మేరీ, అమృత తదితరులు పాల్గొన్నారు. పైగా ఒకటి చెప్తాడు, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ వల్లే ఇలా ఉందని చెప్తాడు. కానీ 8 ఏళ్ళ సిప్ప వయసు ఎంత, ఆమె వేసుకున్న డ్రెస్ ఏంటి? అలాగే 6 నెలల పిల్లలు, 3 నెలల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలకి ఏముంది? అలాగే ఈవేళ వైద్య విద్యార్థులకి రక్షణ లేకుండా పోతే అసలు కళాశాలలో రక్షణ లేదు, హాస్పిటల్లో రక్షణ లేదు, ఇంట్లో రక్షణ లేదు. ఏ రకంగా ఈవేళ ఆడపిల్లలు బ్రతకాలి? ఆడపిల్లలు లేకపోతే సృష్టి ఆగిపోద్ది, ఈ సమాజ గమనమే ఆగిపోతుంది. ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, అక్కడ శిశు సంక్షేమ శాఖ మంత్రి రాజీనామా చేయాలి, హోం మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, మొత్తం ఆ మంత్రులందరూ కూడా రాజీనామా చేయాలి. తక్షణం ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ మీద తక్షణం చర్యలు తీసుకుని కఠిన కారాగార శిక్ష విధించాలి. ఆ ప్రిన్సిపలే కాదు, అసలు అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏంటి? అనేక అక్రమాలు బయటకు వస్తామన్నాయి. అన్నింటి మీద కూడా సిబిఐ దర్యాప్తు చాలా క్షుణ్ణంగా, చాలా సీరియస్ గా, చాలా వేగవంతంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.